పూజ నీలవేణి నా కోసం వచ్చావా? సింధూరం రంగు చీర కట్టుకొని బోరింగ్ దగ్గర నువ్వు బట్టలు ఉతుకుతుంటే నా మనసు జాడించేసింది. వీడు బయటికే శ్రీరామచంద్రుడు, లోపల కామాంధుడు. ఇంకా సేపు ఆగితే నేనే గుడ్లు పెట్టేసిలా ఉన్నాను. పడుకోయే నీ పొట్టు. పూజ 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 ఏంటి బా? లేవే చెప్తాను. అలా బయటికి వెళ్దాందా? లేచిపోతున్నామా? బ్యాగ్ సర్దేనా? లేచిపోవడానికి కాదే, అలా పక్కకెళ్ళి పక్కకెళ్ళి ఎర్ర ప్రేమ కథ సినిమా స్టోరీ చెప్తాందా? అది నేను టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటలే బా. వసే మైదానం ఎలా చెప్పాలో తెలియట్లేదే. హాల్ చేసుకొని చెప్పు బా. అసలు నోరు సిగరెట్ కంపు కొడుతుంది. అందుకే యాలకులు లవంగాలు ఏర్పాటు చేశాను. ఇవి నోట్లేసుకుంటే స్మెల్ రాదు. ఇంక మనం బయటికి వెళ్ళి. ఏదో తేడాగుందేంటి? నీ దగ్గర సిగ్గేందుకే? పూజ ముద్దు కావాలే. మా నాన్న అడుగు. ఒసై, మీ నాన్న ఈతకలు దొబ్బి తాగినట్టున్నాడు. మాట్లాడితే బేవని తేనుపులు తీస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడే లేవడు. మనం అలా పెరట్లోకి వెళ్తాందా? లేచిపోదామంటే చెప్పు. బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. లలిత టాక్సీ దగ్గర ఫస్ట్ షోకి వస్తావని 2 గంటలు వెయిట్ చేశాను. హ్యాండ్ ఇచ్చావు కదా? అంటే అప్పటికే ట్యూషన్ పిల్లలు వచ్చేసారు బా. ఏదో కారణం చెప్తావు. అదే బయటికి వెళ్ళి 1000 రూపాయలు పడితే కత్తిలాంటి ఫేర్ సెట్ అయిపోతాయి. అప్పుడు ముద్దేంటి అన్ని చేసుకోవచ్చు. అయితే బయటికి వెళ్ళి 1000 రూపాయలు అమ్మని సెట్ చేసుకో. 1000 రూపాయలు లేకే కదా నీ దగ్గరికి వచ్చాను. అంటే డబ్బులుంటే వెళ్ళిపోతావా? నీ మెదట్టు. ఒకవేళ వెళ్ళి ఎవరికి చెప్పను. ఆయన నీకు నన్ను చూసుకోవడానికి టైం లేదు. ఇంక వేరే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తావులే బా. తెలుసు కదా ఎందుకు గెలుగుతావు. త్వరగా ముద్దట్టి ఏ బోల్డ్ పళ్ళు ఉన్నాయి. సరే, ఇది నా ఫస్ట్ కిస్. షివరింగ్ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఫోన్ రింగ్ అయ్యే ముందు జాగ్రత్త పడండి అని వాయిస్ వచ్చినట్టు ఎంతసేపే. త్వరగా రా. సరే పదా. చూసుకొని రా, ద్వారం తగిలేస్తుంది. నీలవేణి రాయిచ్చి కొట్టేసింది బాబోయ్. నీలవేనెవరు? మీ పిన్ని. నమస్కారం అమ్మాయ. ఇంత రాత్రి ఎప్పుడు ఎక్కడికే? అంటే మనమే నీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి మీ అమ్మాయిని బయటకు తీసుకురా ముద్దు పెట్టుకుందాం. చెప్పు తీసి కొడతాను. నా కూతురు చేయబట్టుకోవడానికి నువ్వెవడోరా? బావ తప్పేం లేదు నాన్న, నేనే రమ్మన్నా. బరి తెగించావటే? అంటే మీరు పక్కూరు విత్తనాల కోసం వెళ్ళి 2 రోజులు రారనుకున్నాను నాన్న. ఇప్పుడేంటి? కాబోయే పిల్లం కాబట్టి చనువు తీసుకున్నాం, తప్పేంటి? మీరు అనుకుంటే సరిపోద్దా? నాకు చెప్పక్కర్లేదా? మీకు లాస్ట్ లో చెప్దామని. లాస్టా? ఏ లాస్ట్? చివరాఖరికి పెళ్లికి చెప్పడానికి నేనేమన్నా దూరపు చుట్టానా? నువ్వు అలా ప్రశాంతంగా పడుకో, మేము అలా బయటికి వెళ్ళి అచ్చికి బుచ్చిలు ఆడుకుని వస్తాం. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏహే గుడి వెనక నా స్వామి గుర్రమెక్కిపోకున్నాడు అని పాట పాడుకోవాలా? నువ్వు లోపలికి వెళ్ళా దా బావా. పాల గ్లాస్ కూడా ఇవ్వలేటరా? పురమైతే సో ఆభరణ గదిలో పంపిస్తాను అనుకున్నావా? బయట బా. బావా గుడ్ నైట్ బావా. పూజ, హాయిని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. నువ్వు నస పెట్టకు. ఎలా నేలవేం జాగ్రత్త. ఈసారి నిజంగానే రాయించుకుని బొరబాద్లు కూడా ఇగలదు. బావా నీ టవల్. ఆడి టవల్ ఆడి దగ్గర ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి. రేయ్ లుంగి కిందకి దించి చూడలేక సత్తనం. ఒరే గడబాబు, మా ఇంట్లో టీవీ రావట్లేదురా. తాడుగట్లాగే పల్టీలు కొట్టుకుంటూ గుమ్మం దాకా వచ్చేద్ది. ఏరా గడబాబు చూసుకొని మాట్లాడు. నువ్వు ఉన్నావని చూసుకోలేదు అత్త. వీడికి ఈ మధ్యన పెళ్లి కుదిరింది. ఆడా మగ? మా మాయ కూతుర్నే చేసుకుంటున్నాను అత్త. అయ్యో పాపం, ఆ పిల్లకేం పోయే కాలం. అదేంటి అంత మాట అనేసింది బా? ఒక్కడికే వచ్చి అడగారం మరి. రోజుకో పంచాయతీ పెడతారు కానీ ఊరు మాత్రం బాగుపడదురా. ఓ బాబాయ్, ఎక్కడికి? తోటకురా.
ఓ హ్యాండ్ తగింది వస్తావా? ఆ నాగబాబు గారు నీ మీద ఏదో పెట్టేసుకున్నాడు రా. కోడి గుడ్డెట్టిన తర్వాత కలర్ ఏంటని అడిగితే కుక్కరుకో అందంట. పేపర్లో పడిన తర్వాత ముఖ్యాంశాలు చదువుతున్నారు. ఈ మొక్క ఊరందరికీ తెలుసు. హలో నమస్తే సార్, నమస్కారం అండి. నేను ద గ్రేట్ మనీ ప్లానెట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా అండి. హాయ్. మీతో ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఖాళీగా ఉన్నారా? లేదండి, ప్యాక్ ఆడుతున్నాను. అలా కాదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. మీరు చచ్చిపోతే డబ్బులు వస్తాయి. అలాగే అండి, నేను చచ్చిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చి డబ్బులు ఇచ్చేయండి. మంచి బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ నెంబర్ ఎవరు ఇస్తారా? నాకు కూడా ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చినాయి. లాటరీ తగిలిందని ఫోన్ చేశారు. పొరపాటున తగిలింది కాబట్టి సారీ చెప్పమన్నాను. ఇంకోసారి చూసుకోకుండా తగిలితే గోబ చిట్లు పోద్దని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాను. ఏరా కాపీలు గంటీలు కానీ తాగుతారా? నాకు షుగర్ లెస్ టీ అమ్మా. ఆ, నాకు గ్రీన్ టీ. ఏంటి అదే అత్త, వేడి నీటిలో కాగితం కవర్ వేసుకొని తాగుతారు కదా బలిసిన వాళ్ళు, అది. అంత బలిసినోడి నా గుమ్మం ముందెందుకురా ప్యాకెట్ ఆడుతున్నావు? నిన్ను అమ్మ! నిన్ను రేయ్, నిన్ను అమ్మా! ప్యాకెడతారా? అమ్మా! నిన్ను రే! ప్యాకెడతారా? అమ్మా! ప్యాక? మీ నానిచ్చి రే గెడబాబు, మా ఇంట్లో కరెంటు పోయిందిరా. గట్టిగా బతులా అండి, వచ్చేద్ది. 3 నెలలకు ఒకసారి కరెంట్ బిల్ కడితే లైన్ మీద వచ్చి ఫీజు పీకైపోతే మీ ముడి చుట్టూ తిరుగుతాడేంటి? హెహె, తంబోనిస్ లైన్ లాగే దొంకరెంట్ ఎట్టే. దీన్నే కరెంట్ అఫైర్ అంటారు. 50 ఇస్తాను. 50 రూపాయలా? అంత డబ్బులు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు బాబు. ఓ 25 ఇయ్యండి. అడ్డంగా మాట్లాడినోడికి తెడ్డే కరెక్ట్ అని 50 కాబట్టి 100 తీసుకో. క్వార్టర్ మంది 170 రూపాయలు, ఓ బీర్ 160 రూపాయలు, కేజీ బియ్యం 64 రూపాయలు. మాట్లాడితే అర్థం పదం ఉండాలండి. 100 ఇచ్చి 100 మందికి చెప్తారు మీరు. మిగతా నాకు ఎందుకండి? నువ్వు కాకపోతే ఇంకోటి చెప్తాను. కరెంట్ పని నీకు ఒకటికే వచ్చా? దేవాలయాలు పోయి ప్రతి ఓడు కరెంట్ గురించి మాట్లాడమే యాలకులం అయిపోయింది. గేట్ వచ్చేస్తున్నా. ఏంటి ఇప్పుడా? మా నాన్న ఎంత నురుగు వస్తుందటే? షాంపూ వేసావా, సర్ఫ్ వేసావా? ఇది కొయిటా షాంపూ నాన్న, ఎక్కువసేపు నురగొస్తుంది. తొందరగా నీళ్లు పోయి ఎవరన్నా చూస్తే నన్ను పాము కాటేసింది, నురగలు కక్కేసుకుంటున్నాను అనుకుంటారు. ఆ, ఏమైంది? బావు బుగ్గ గిల్లాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావరా? రైతులందరం ధాన్యం రేట్ల గురించి రైతు భరోసా కేంద్రం ద్వారా మీటింగ్ పెట్టుకుంటున్నాం. నువ్వు వస్తావేమో అని. హే, వసే వసే వసే, బకెట్ తీసుకెళ్ళిపోతావేంటే? ఆడిప్పుడు వచ్చాడు. ఇందాక నురగ బాగా వచ్చినప్పుడు వచ్చాడు. ఎంత చెప్పినా ఆడికే వత్తాసు పలుకుతావేంటి? ఎందుకు చేయకూడదు? మంచోడు కాదా? మనీ ఉన్నోడు కాదు, పైగా ఆడ అవతారం చూసావా? చేతబడి చేసుకునేవాళ్ళగా. నాకు ఆ చేతబడి చేసుకునేవాడంటేనే ఇష్టం. ఏంటి ఇప్పుడు? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నేను గోడకు పారిపోతా. నా పరువు మర్యాదల సంగతి. ఆల్రెడీ ఊర్లో వాళ్ళందరూ నిన్ను లిటికేషన్ జోగారావు అంటున్నారు. అది వాళ్ళు గిట్టని వాళ్ళు చెప్పే మాటలు అవి. చూడు లిటికేషన్ జోగారావు, నీ లిటికేషన్ బుర్రతో నా పెళ్లి మాత్రం చేయకు. బావా, సెకండ్ హ్యాండిల్ స్కూటీ ఫస్ట్ టైం కొన్నా. దా రైడ్కి వెళ్దాం. వద్దే, మీ నాన్న చూస్తే ఏడుస్తాడు. నువ్వు వెళ్ళి. ఏం కాదు, ఎక్కువ. వద్దని చెప్పానా? బావా నువ్వు అలాంటి ఏం చేయలేవు. నేను పద. ఆగరా. వచ్చాడు. నేను స్నానం చేసి వస్తానని చెప్పాను కదా, 2 నిమిషాలు ఆగలేవా? అంటే బావ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, డ్రాప్ చేద్దామని. ఆడిల్లాను ఊరు అవతల ఉందా? 4 ఇల్లు దాటి నడవలేడా? నువ్వు సగం తడిసిన బట్టలతో ఈద్లో నిలబడ్డావు. సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? ఆయిల్ పిండేసిన మైసూర్ బజ్జీలో ఉంటావు. ఏ కుక్క లొంగిలేసింది అనుకో, చూడలేం. ఇంటికెళ్ళి. ఒరే కర్రోడా, అది నా కూతురు బండి, ముందు నేనే ఎక్కాలి. ఎక్కువ ఎవడొద్దు అన్నాడు? నువ్వెవడరా నాకు పర్మిషన్ ఇవ్వడానికి? ఈదులో ఏ రంగం ఎందుకు కానీ ఇంటికి బట్టలు వేసుకుంటారా? నేను వెళ్ళొచ్చు లోపు మీరు పారిపోదామనా? నాకంత అవసరం లేదు. నాన్న ఒప్పుకుంటాడులే బావా. నేను ఒప్పుకోను. ఏంటి మీ అబ్బా కూతుర్లు గొడవ? నాకు ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా మీటింగ్ ఉంది. చూడు బావా, ఎప్పుడు నిన్ను కలుద్దామన్నా ఇలానే చేస్తాడు. ఏంటి మా ప్రాబ్లం ఏంటి? రేపమ్మబ్బో కలిసి ఒకే ఇంట్లో భోజనం చేయాల్సిన వాళ్ళం. ఇంకా నయం, ఒకే కన్సోలో తింటానా లేదు. ఛీ, నీది పోలీస్ సెట్ అంట కదా, చిన్నప్పుడు ప్లేట్లో పడింది అనుకో నీచంగా ఉంటది. ఎవడరా చెప్పింది నాకు పెళ్లి సెట్ ఉందని? నీలవేని ఏం మాట పడిపోయింది? అదెవర్రా నాకు పెళ్లి సెట్ ఉందని చెప్పడానికి? ఏమో, మీకు మీకు ఏ లావాదేవీలు ఉన్నాయో. పిన్ని గురించి నాకు తెలుసు నాన్న. పిన్నా? పిన్నంటే? ఏమో, నాకేం తెలుసు, చిన్నపిల్లని. నువ్వు రా బా, పోదాం. ఏదో ఒకరోజు ఆ రత్నబాబు గారు నువ్వు నీలవేణి కోసం రత్తాలు చిందించాల్సి ఉంటది. జాగ్రత్తగా ఉండు. పదవే లావగల్.
శోభనాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్, తోరణాలు కాదు, సరిగ్గా పలకడం రాకపోతే అడిగి తెలుసుకో, నచ్చినట్టు పలికేకు. ఆ పేరు ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉందండి. తోరణి మకానా. ఓకే, తోరణి మకానా. హక్కునా మటాటా అలా ఉందండి ఆ పేరు. ఇంకోసారి రాంగ్ గా పలికితే సీరియస్ అవ్వాల్సి వస్తుంది ప్రసాద్. మనిషికి వచ్చిన వస్తుంది కోపం ఇవిడికే. ఆయన ఇప్పుడు మాత్రం శాంతంలో చెప్తుంది ఏంటి. ప్రసాద్ గారు ఆ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పెళ్ళికూతురు లేచిపోయిందంట. ఈ రోజులు ఇవన్నీ కామన్ అండి. ఏంట్రా కామనం దూరానికి కొట్టేస్తాను కదవా. మనిషికి వచ్చినట్టు అవుతుంది కోపం మీకు కూడా ప్రసాద్ గారు. లేకపోతే ఏంటి సార్, పొద్దున్న ఎవడైనా కోడి కోతతో నిద్రలేస్తాడు. నేను కారు కోతలు వింటూ నిద్రలేస్తున్నాను. ప్రసాద్ గారు పెళ్లి చేసుకుపోయి అమ్మాయి లేచిపోయిందో అంటూ శోభనానికి ఇంటి మీద టెంట కూడా వేసుకున్నాను సార్. కట్టారులేండి రాజభవనం. కొన్నిసార్లు మనసు రాయి చేసుకోవాల్సి వస్తుందండి. మనసు రాయి చేసుకుంటే బంగాళదుంప అరగ తీయడానికి, కుంకుడికాయలు చెదగొట్టుకోవడానికి వాడతారు ఈ ఆడవాళ్ళు. ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద ఏడిపేంటి ప్రసాద్ నీకు? మీరు సపరేట్లేండి, ఓ వర్గానికి ఇన్స్పిరేషన్. ఎస్, మై హస్బెండ్ ఇస్ లక్కీ. మరే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, బాబు అక్కడ బాగా బిజీ. అప్పుడేంటండి ఆఫీస్కి వచ్చేసారు, 2 రోజులు లీవ్ తీసుకెళ్ళిపోయారా? ఇంటికి వచ్చి శవం మీద దండేసినట్టు పలకరించిపోతున్నారు సార్. ఐస్ బాక్స్ లో డెడ్ బాడీ లాగా ఒకటే ఎక్స్ప్రెషన్, ఇవ్వలేక సస్తున్నాను. ఫోన్లేండి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లైట్ తీసుకోండి. ప్రాబ్లం అమ్మాయి లేచిపోయిందని కాదు సార్, మా నాన్న గొప్పలకు పోయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. నేను కూడా షూరిటీ పెట్టాను సార్. కట్నం వస్తే క్లియర్ చేద్దాం అనుకున్నాం, ఈలోగా పెళ్లి పెటాకులు అయిపోయింది. అయినా ఈ రోజులో కూడా కట్నం తీసుకోవడం ఏంటి ప్రసాద్? కట్నం తీసుకున్నవాడు గాడిద, ఆ విషయం తెలియదా నీకు? అంటే భరణం తీసుకుందే బర్రిగొడ్డ సార్. పెళ్లికి ఇచ్చే కట్నం 10 లక్షలు, సంవత్సరం కాపురం చేసిన తర్వాత డివోర్స్ తీసుకుని భరణం కింద దుబ్బుకెళ్ళిపోయేది 50 లక్షలు. కాపురంలో లేదు, ఇది వ్యాపారంలో ఉంది. ఇదేంటి అని అడిగితే బీయింగ్ ఇండిపెండెంట్ ఉమెన్ జాబులు కావాలి కదా అంటారు. అక్కడ సంవత్సరం తిరిగాక వన్ ఫైన్ ఈవినింగ్ ఫుల్ గా పబ్బుల్లో దుబ్బి తాగి బయట దిబ్బరట మొహం వేసుకుని కూర్చుని ఏడుతుంటారు. ప్లీజ్ రెడ్డి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, లీవ్ మీ అలోన్. హే నో ప్రశు, చేతులే వేస్తున్నాడు. బీయింగ్ ఏ ఉమెన్ డ్రింక్ చేయడం అలవాటు చేసుకున్నావు. మ్యాన్స్ లవ్స్. నైస్ బ్రాండ్. కెరీర్ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. యువర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ. ఐ లైక్ యూ ప్రశు. Reddy, that's why you're my buddy. But one thing, please don't ask me about my past because it's past tense. దాటిపోయిన దూరాలను ఎంతోసేపు చూడలేం ప్రశు. Reddy. ఇంకంతే, పక్కోడు భుజం మీద తల వాళ్ళు చేస్తారు. మరి ఆడి పరిస్థితి? ఆడు దినదని తగులుకుంటాడులేండి. తగులుకుంటాడులేండి, కానీ అనుక్షణం ఆ జ్ఞాపకాలతో రగిలిపోతా ఉంటాడు. పైగా భరణం బొక్క కాబట్టి మగాడి కట్నం తీసుకోవడం ఆనవాయితీ. డివోర్స్ అయ్యాక మేము మీకు కట్టాలి రాయితీ. ఆ తర్వాత మా బతుకు అదో గతి. ఇంత వర్స్ట్ మైండ్ సెట్ ఏంటి ప్రసాద్ నీది? అందుకే ఆ అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయింది. అది కూడా నిజమే సార్. ఎదుటోడు బొక్కలను బైనోక్యులర్ వేసి మరీ ఎతికేస్తాం. మన తెప్పాల మనం తోముకుండా బెటర్ ఏమో. ఇదంతా పూర్వజన సుకృతం సార్. కిందటి జన్మలో ఏదో జంటను విడగొట్టుంటారు, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. కరెక్ట్. కిందిటి జన్మలో భోజనం చేసి ఈ జన్మలో చెరువు కట్టుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పింది అంత చండాలంగా ఉంది. కిందిటి వారం జరిగిందే గుర్తులేదు, మళ్ళీ కిందిటి జన్మ అంట. కర్మేసే బూమరాంగ్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకో. రెడ్డి గారు, జేసీ ఎక్కడ కనబడసావట్లేదే. లోపల ఎవరో అమ్మాయితో డీప్ గా డిస్కషన్ లో ఉన్నాడండి. ఆడికి పప్పానం కలపడమే రాదు, పులర్ కలిపేస్తున్నాడా? అది బుర్రా పూతే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓ, ఆఫీస్ కొత్త ఫిగర్ వచ్చిందనమాట. ఫిగరా? బాగుంటుంది. రే నోర్మీరా సిగ్గుపడతావేంట్రా? ఈజ్ అ లిటిల్ షై. పట్టుకోదాన్ని పొడిచేద్దాం. నీకేమన్నా మెంట్లా? ఏం చేస్తున్నావు? దాన్ని చూస్తే మెంటల్ కాదే, బ్రోటల్ అయిపోతాను నేను. ఏమైంది? నీకు ప్రసాద్ ముందే తెలుసా? ఆ లేచిపోయిన పెళ్లి కూతురు నేనేనండి. దాంతో మాట్లాంటే సంపీసి భోజనాలు పెట్టకుండా. ఆగు, ఏంటి జైలుకి వెళ్ళాలని అంత ఆశగా ఉందా? అవును. వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? మర్డర్. మట్రా? ఏమో చేస్తావా? ప్రసాద్, కమ్ టు మై రూమ్. నా దరిద్రం ఏంటో, ఎవడో ప్రపంచం చాలా చిన్నదన్నాడు. నన్ను సంకనాకించి అంత చిన్నదని నాకు తెలీదు. ఏమ్మా, ఉద్యోగం కోసం వచ్చావా? మీ ఆయన జాబ్ లేదా?
లేచిపోవడం అంటే 4 బట్టలు బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, ఫ్యామిలీ పరువుని తీసుకెళ్ళిపోవడం. అయినా పెద్దలు నొప్పించడానికి లేని ధైర్యం, చేసుకుపోయే వాడికి చెప్పలేని ధైర్యం లేచిపోవడానికి ఎలా వచ్చింది? ఎంగేజ్మెంట్ అయిన రోజే నాకు లవర్ ఉన్నాడని చెప్పొచ్చు, పెళ్లికి ముందు రోజు చెప్పొచ్చు. ఆహా, లాస్ట్ మినిట్ లో డాక్టర్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసినట్టుగా మెసేజ్ పెట్టావు. నాకు పెళ్లి అయిపోతుందని సంబరపడి అప్పులు అయిపోయి తిప్పలు పడుతున్నాను. సారీ చెప్పాను కదండి. నాకు సారీ చెప్పి లేచిపోవడానికి లారీ ఎక్కేశావు. సానుభూతి చూపించడానికి ఇంటికి వచ్చిన వాళ్ళంతా నీకు ఇంకో అమ్మాయి దొరుకుతుంది, డోంట్ వరీ అంటున్నారు. వాళ్ళ సొమ్మేం పోయింది? అయినా మీ పేరెంట్స్కి నీ మొహం చూపించగలవా? వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారండి. ప్రసాద్ వస్తున్నాను. స్పీచ్ వేస్ట్ అయినట్టుంది, పిలుస్తున్నాడు వీళ్ళు. నాకు తెలియకుండా తనకు జాబ్ ఇచ్చావంటే ముందు నీ పే కోసేస్తాను చెప్తున్నాను. మేడం, నా ఇంటర్వ్యూ. వాడుండగా ఈ ఆఫీస్లో జాబ్ చేసే ధైర్యం ఉందా? గుర్తొచ్చినప్పుడల్లా కత్తి తీసుకొని వెంట పడతాడు. ఓకేనా మరి? మనకి వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇది జేసీ కంపెనీ అమ్మా, ఎంఎన్సీ కంపెనీ కాదు. ఓ ఓకే. జేసీ, రసవత్తరమైన సీన్ లో రంగుమొంగిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడో మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ చేస్తుంది బయట నుండి. నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇదడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. వీడు అమ్మాయి మరి. ఎరా, నేను ఇబ్బంది పెట్టాను నేను? మంత్ తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా, బలవంతంగా తీసుకెళ్ళి మందు పోవడానికి. తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్ గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? ప్రసాద్, అక్షయ్ చెప్పాడని అడగట్లేదు. ఆఫీస్లో గొడవలేంటి? కంచెన్ ఇబ్బంది పెడుతున్నావు. సర్లే కదా డిప్రెషన్ లో ఉన్నావని ఊరుకున్నాను. ఫైనల్ గా కంపెనీకి కావాల్సింది ఏంటి? వర్క్. జేసీ స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రసాద్. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. నువ్వే పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతే బెటర్. వెళ్ళిపోతాడేంటి? విరాస్తాను రమ్మని చెప్పు. సరే సార్. రెడ్డి గారు, ఎదునికి వేరన్నాడు, పప్పానం పెడతారా? లాక్ తినేసిలో ఉన్నారు. పరాటాలు పిసుక్కునే వాళ్ళ డ్రెస్ ఏంట్రా? రెడ్డి గారు, మీ డ్రెస్ చాలా బాగుందండి. అదే అండి, మొన్న రామరాజ్ గార్డెన్కి వెళ్ళినప్పుడు మా మావయ్య గారు. ఊరుకంటే ఎవరన్నా బాగుందంటే చాలు చాట భారతం చెప్తారు. క్రెడిట్స్ ఇవ్వాలి కదండి. ఆ బొక్కలండి. ఈడు మారడు. రెడ్డి గారు, టిప్పర్లారీ రెంటకుంటే మాట్లాడండి సార్. ఈ జేసీ గడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుద్దిచ్చేద్దాం. చాలా ఆపిక మోనోలాగ్స్. దా, అందరం ఒక సెల్ఫీ దిగుదాం. ఎత్నిక్ డే కదా. ఎలా మీరు తీయండి. రా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? కంచెన్ కోసం. చీరలో చద కొట్టేసి ఉంటది పాటికి. తను ఇవాళ లీవ్ ప్రసాద్. ఏ ఏదో పర్సనల్ ప్రాబ్లం అని మెయిల్ చేసింది. ఓకేలే. ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? క్లయింట్. కుక్క. హాయ్ ప్రసాద్. హాయ్ రెడ్డి గారు. హాయ్. హాయ్ తోడి. హాయ్ హాయ్. చూసావా ఫస్ట్ టైం విష్ చేసింది? ప్రజ్ఞ, ధ్వజస్తంభంలో అడ్డుగా నుంచుంటే నేను కాక ఇంకెవరిని విష్ చేస్తుంది? కుళ్ళేహ నీకు. ఆయన చూసావా, వాడు లారీ డ్రైవర్ లో ఉన్నాడు. నువ్వు ఇచ్చిన చనువు వల్ల ఇలా తయారయ్యాడు. నేను ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. పంజాబ్ లారీ డ్రైవర్లా ఏంట్రా లుంగి? నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ వేరే, ఆ పెళ్లి బట్టలు ఒకటే. అవి కట్టుకుంటే అచ్చరాట్లేదే, అందుకే నా లుంగి వేసుకొచ్చాను. హాయ్, యు లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. రెడ్డి గారు, చూసారా అంత్యక్రియలకు వచ్చి అరటిపండు దుబ్బుకెళ్ళిపోయేవాళ్ళు ఆ డ్రెస్. పైగా డైరెక్ట్ గా క్లయింట్ కి టెండర్ వేస్తాడండి. చింతపండు పులిహోర కలిపేస్తున్నాడు. నాకు రగ్గిలిపోతుందండి. ఇంకెందుకు లేటు, చెడగొట్టేయండి. అంతే అంటారా? ప్రజ్ఞ, మీరు కత్తిలో ఉన్నారండి.
ప్రసాద్ స్పీక్ టు మీ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్. విరాజ్తా తినకి ఇంగ్లీష్ ట్రైన్ చేయట్లేదా? యా యాక్చువల్లీ టెన్సెస్ వరకు వచ్చాడు. యాక్టివ్ పాసివ్ వాయిస్ ఇంకా నేర్పించలేదు. ఐ టీచ్ హిమ్. ఓకే. నీ పుణ్యాన్న నా కంపెనీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అయిపోయిందిరా. ప్రసాద్ యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, అదర్వైజ్. ప్రజ్ఞ, you look absolutely stunning in that dress. That color really suits you and brings out your beauty. Such a great You have such a great taste in choosing such a great dress. such a beautiful. And yeah, such a beautiful dress. ఇంప్రెసివ్. గుడ్ విరాజ్తా. ఓకే, ఐ హావ్ సమ్ వర్క్. యా. నీకు సిగ్గులేదా? ల్యాప్టాప్ చూసి ఆన్సర్ చెప్తావేంటి? నలుగురిలో నీ పరువు కాపాడాను. ఐఎమ్ ఏ గ్రేట్ స్టూడెంట్. అయినా మిమ్మల్ని అనాలండి రెడ్డి గారు. గూగుల్ ఎందుకు ఓపెన్ చేసి ఇచ్చారు? ఇది బాగుంది. ఉరుమురు మంగళ మీద పడ్డట్టు మధ్యలో నన్ను అంటారేంటి? డర్టీ ఫెలో. విరాజ్తో వైఫై పని చేయట్లేదేంటి? ప్రాబ్లం యాక్చువల్లీ మన దగ్గరే ఉంది జేసీ. నేను కాల్ చేశాను కస్టమర్ కేర్ కి. సార్ రండి సార్. సార్ 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 రండి సార్. సార్ రండి సార్. సార్ ప్లీజ్ రా, వద్దురా. సార్ రండి సార్. అగోండి సార్, అక్కడ ఉన్నారు సార్. రండి సార్. సార్ రండి సార్. అగోండి సార్. ఏమైంది మేడం, ఈయన వైఫై వైర్లు సిస్టమ్ జాక్లో పట్టుకే సూసైడ్ చేసుకున్నాడు మేడం. సూసైడా? కూర్చోబెట్టు. సరే సరే. సూసైడా? ఏమైంది? వైఫై వేర్లు ఎందుకురా? దాని మీద బట్టలు ఆరబెడతాను తెగిపోద్ది. నువ్వు డ్యూయల్ ఊగుతావా? నార్మల్. అసలు ఏంటి అక్షయ్ ఇది? నాకు సంకేతన కావాలండి. అసలు నీకు సూసైడ్ అంటే ఏంటో తెలుసా? ఆత్మహత్య. అక్షయ్, లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. సూసైడ్ చేసుకోవడం తప్పు. ఇట్స్ ఓకే అక్షయ్, ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్స్ గోనా బీ ఫైన్. ఇట్స్ ఓకే. రెడ్డి గారు, జేసీని చూడండి. ప్రజ్ఞ ఆడిని ప్యాంపర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే ప్లేస్ లో నేను ఉంటే బాగున్నా అనుకుంటున్నట్టున్నాడు. ఈ దరిద్రుని చూపించి నాకు ముష్టేశారండి మీరు. పోనా అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? ఒకసారి చేజారిపోయిన గాజు బొమ్మ పెంకులు ఏరుకోవడానికి తప్ప దేనికి పనికి. నార్మల్. ఇంకోసారి ఆ రబ్బర్ మూతో గాజు పెంకులు టైలా చెప్పావనుకో, గాజు రీపోద్ది. ప్రసాద్, చిన్న పిల్లాడని సంకనెత్తుకొని తిరిగావు. ఆ సంకీర్తనాన్ని చూసాడు దాకా వెళ్ళిపోయాడు. రేయ్, పార్టీ మూడుని స్పాయిల్ చేసావురా. రెడ్డి గారు, వాడిని పక్క తీసుకెళ్ళి కొంచెం మాట్లాడండి. 4 మంచి మాటలు చెప్పండి. ప్రజ్ఞ, ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాము. టేక్ కేర్ అక్షయ్. రెడ్డి గారు, మంచి మాట. పదండి. అక్షయ్, మంచి మాటే కదా. ఒక్క మంచి మాట మాట్లాడుకుందాం. పద. నాకు సంకేతన కావాలండి. వీళ్ళిద్దరూ కలిసి ఏం మంచి మాటలు చెప్తారు? రెడ్డి గారు, రెడ్డి గారు, బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. చచ్చెవరా నా చేతిలో. ప్రసాద్ గారు, మీరే ఎలా అన్న మా ఇద్దరిని కలపండి ప్రసాద్ గారు. ఏంటే కలపాలా? అక్షయ్ కావాలా నీకు? అక్షయ్ కావాలా? ఉండు, నీ సంగతి చెప్తా. ఆపండి. బాగా ఆగండి. బాబు గారు కొట్టండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆడుకుంటారు? మాయల బకిరిగే. సంగతి చెప్తా. నన్నే కొడతావా? అరే, వీళ్ళు మందు అనుకున్నావా? ప్రసాదం అనుకున్నావా? అందరికీ పట్టడానికి. బాబు గారు ప్లీజ్. బాబు గారు చంపేస్తాను. ऐसे बिल्लियों की तरह लड़ रहे क्यों? श्रीदेवी उसको रोको. కొట్టుకోకండి. ఏమైంది? వాళ్ళు ఎందుకు అలా గొడవ పడుతున్నారు? వెళ్ళి ఆపకుండా నుంచి చూసి నవ్వుతావేంటి? అప్పుడెప్పుడు కొలాయిల దగ్గర ఆడాలు కొట్టుకోవడం చూశాను. మళ్ళీ చాలా వరకు ఇప్పుడే చెప్తున్నాను. బాగుంది. చంపేస్తాను నిన్ను. నా అక్షయ్ నీకు కావాలా? అక్షయ్ కావాలండి. ఆగండి, ఆగండి. ఆపు, ఆపు, ఆపు. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అక్షయ్ కావాలని వచ్చింది. అక్షయ? హే, నువ్వు సంకీర్తన. నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావేంటి? నాకు కూడా అక్షయ్ కావాలి. అక్షయ్? అక్షయ్ అప్పుడు పెట్టిన ముందు ఇప్పుడు పనిచేసింది. నువ్వు కూల్ అవ్వు, కాసేపు ఉండు. నువ్వు దా. యాక్చువల్లీ అక్షయ్ గురించి మనం మాట్లాడదాం. కంట్రోల్ యువర్ సెల్ఫ్ చందు.
కంట్రోల్. బాగారు బాగారు నాకు సంకేతం వద్దండి, మీ అంతే చెల్లి సార్. చాలండి. మీరు తక్కండి, వెళ్ళండి సార్. బాగారు, అంతే. బాగారు, వేయండి. బాగారు, 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 నీకు బాగారు, కనిపించిన ఫిగర్ కల్లా వసీకరణ చేసుకుంటూ అంతే. వెళ్ళిపోతావరా? బాగారు, 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 ఆడపిల్లంటే ఆటలుగా ఉందిరా నీకు. జల్దిగా చెప్పి గవర్నమెంట్ బళ్ళు అనుకున్నావురా. ఏయ్! బాగారు, ఆఫీస్ అనుకున్నావా? చేప మందు వితరణ కేంద్రం అనుకున్నావా? బాగారు, 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 ప్లీజ్ బాగారు. ఈ భయం బాగారు, మందు ప్లీజ్ బాగారు. పెట్టేటప్పుడు మందు ఉండాలిరా. మిగిలిపోయిందండి. బాగారు, వెళ్ళండి సార్. బాగారు, ఏయ్, బాగారు, 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 చివరన్నా, బాగారు, 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 సిద్ధపడండి సార్. అంతే. రెడ్డి గారు, చచ్చిపోతే నేను వదిలేయండి సార్. వదిలేసండి. బొక్కల సలహాలు ఇవ్వద్దు. అవతల నా బంగారు తల్లి జీవితం ఒక మాంత్రికుడి చేతిలో బలైపోతుంది. ఇదిగో తీసుకో. ఏట్రా ఇది? రాకెట్. దీని మీద వచ్చావా? సర్వీసింగ్ పంపించాలా? బావగారు జోక్ చేస్తున్నారు. చదువు మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వృత్తిలో మరలా చేరుటకు విన్నత్త పత్రం. పెద్దలు, పూజ్యులు, కులవృద్ధులు, అవిద్యావాదులు, అమావాస్య చంద్రులు, స్త్రీలోలు, సన్నాసులు, నిష్ఠదరిద్రులు, కృతజ్ఞులు, కొల్లుబోతులైనంటి జేసీ గారికి ఉభయకిషులో మరి నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను. నన్ను తిట్టి నన్నే చదివించావరా? ఇదేదో ఇంగ్లీష్లో రాస్తావచ్చుగా. ఈ కాన్వెంట్ వాళ్ళు కప్పెట్టేయాలండి. మీ సౌలభ్యం కోసం సబ్ టైటిల్స్ కూడా రాసాం. పేపర్ తిప్పి చదువు. నాకు వచ్చిన తెలుగు అంతంత మాత్రాన. ఐ ఆమ్ జాయిన్, ప్లీజ్ రిక్వెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఏంట్రా ఇది ఎలా ఉంది? దీన్ని అర్థం చేసుకునే కన్నా నీకు జాబ్ ఇచ్చేయడమే సుఖం. ఈసారి నీ నుండి ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. ఓకే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. లంచ్లోకి మీకు పప్పు వంకాయ ఓకే కదా? ఓకే. ఓకే బాబు గారు, మీరు కార్ కేసు ఇస్తే మేము వెళ్ళి కర్రీ తెచ్చుకుంటాం. ఓకే, సెక్యూరిటీ దగ్గర కార్ కేసు ఉన్నాయి, తీసుకోవాలి అంతేగా. దానికి ఎందుకు అలా చూస్తారు? ప్రసాద్ గారు, కారు డిక్కీలు, టైగర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, వెళ్తూ తిందాం పదండి. రెడ్డి గారు, చాలా రోజులైందండి నా ప్లేస్ లో అవునండి. కూర్చొని. సరే గానీ ఈ యూట్యూబ్ బటన్లు ఏంటి, ఎక్కడ పట్టుకొచ్చాడు? అది మన క్లయింట్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. వాడు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి బట్టలు పట్టుకొచ్చాడు చేసి. ఇది నిజంగా గోల్డ్ సిల్వర్ అనుకున్నాడా ఏంటి? అలాగే అనుకుని ఉంటాడు. సరే గానీ జేసీని బాగా కంట్రోల్లో పెట్టారు. ఏంటి మ్యాజిక్? ఏం లేదండి, కొంచెం ఒళ్ళు తగ్గితే మా చెల్లి కలుస్తానని చెప్పింది. ఆ రోజు నుంచి సీరియస్గా తీసుకుని పార్క్ వాకింగ్ వెళ్ళిపోతున్నాడు. అవునా? మరి బాడీలో ఏం చేంజ్ అవ్వలేదేంటి? ఎందుకు వస్తుందండి, అలిసిపోయినప్పుడల్లా 1 లీటర్ కాఫీ 2 వాళ్ళు ఇడ్లీ తినేస్తున్నాడు. బాబోయ్. మనోడు వాకింగ్ వెళ్ళిన కాడి నుంచి పార్క్ బయట 2 షాపులు కాస్త 4 అయిపోయినాయి. పోన్లేండి, మీ పేరు చెప్పుకుని వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి. అలాగే అనుకోవాలి. ఇంకా అందుకే మీ చెల్లి ఏమంటుంది? ఏమంటదండి, ఈ మనిషి వేడి తగ్గట్లేదని క్రెడిట్ కార్డు వేడి తగ్గించేస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు. పూజ గారితో ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? కొంతకాలం బాగానే సాగిందండి. ఆ అమ్మాయికి అమెరికా వేసా వచ్చింది. ఇంక ఈ నష్టగాడితో ఎందుకని బ్రేకప్ చెప్పేసింది. ఏంటి మీకు బ్రేకప్ అయిందా? పోన్లేండి, నాకు మీరు తోడున్నారు. మీలో కరమండి శాడిస్ట్ ఉన్నాడండి. అందరిలోనే ఉంటారండి. నేను ఒక శాడిస్ట్ని, ఆడొక పర్వర్ట్. మధ్యలోకి నల్లలాగుతారు ఏంటండి? నాకు కానీ తెక్కరేగిందంటే చిన్న పూజ చేయించేస్తాను, చేతులు వంగిపోతాయి. ఇది ఇంకా మారలేదు. లేదండి, మా బావకదే కలిసి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ టైం బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. చేయండి చేయండి. నువ్వు ఎందుకు వచ్చావు? నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. జేసీ డీసెంట్ అన్నారు, రీసెంట్ గా రిక్రూట్మెంట్ కూడా చేశారు. అదొక హఠాత్ పరిణామం. నదులుగా కూర్చున్నావు అంటే కుర్చీ మాట్లాడిపోతే చెప్తున్నాను. ఏదో డైరీ పిండేసిన మొహం సక్కి దావట్లు వేసుకొని. అప్పుడు నా బుగ్గలు బాగున్నాయన్నా? కెరస్ బాగున్నప్పుడు 100 అంటాం, లేచిపోయావు కదా. నేను ఇంకొకరిని లవ్ చేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? చూసాం, డీపీలో చూసాం. కాలిపోయిన మొక్కజొన్న కండిలా ఉన్నాడు. ఆడేలా నచ్చాడే. మా ఆయన ఇంకో మాట అన్నావంటే గొడవలేకపోతే జాగ్రత్త. ఆడొక సలీము, నువ్వు ఒక అనార్కలి. ప్రేమికులను అలా తిట్టకూడదండి. కనబడిన దానికల్లా మందెట్టి వచ్చిరా. కంట్రోల్ ప్రసాద్ గారు. ఏంటి సార్ కంట్రోల్? నాకు ఆలవలసిన దాన్ని ఎవడో జాలీకి ఎంజాయ్ చేస్తుండండి. కడుపు తొరికిపోతుంది. అది కడుపు మంటని చెప్పు. అయినా ఇలా గొడవలు పడుతుంటే కలిసి ఎలా వర్క్ చేస్తాం ప్రసాద్? కొంచెం మనమే అండర్స్టాండింగ్ వచ్చేయాలి. అయితే నీ మొగుండి వదిలే. అదెలా కుదురుద్ది? అయితే ఇది కుదరదు. దేవుడా, ఏ చైన్ స్నాచ్ దీని మెడలో తాళి తెంపుకెళ్ళిపోవాలి. ఏ రెడ్డి గారు? అదేం కోరిక ప్రసాద్?
ప్రసాద్, ఎదుటోళ్ళు బాగుపడితే చూడలేవా నువ్వు? ఈ మధ్యన కొందరు ఆడవాళ్ళు మెడలో తాలుబుట్టు వేసుకోవట్లేదండి. మీ కోరిక వేస్ట్ అయిపోయినట్టే. పేసన్ అండి పీటల మీద నుంచి లేచిపోయింది. మొగుడిని తాను ఏం గౌరవస్తుంది బొక్క. ఏంటి మాట్లాడితే లేచిపోయాను ఓ తెప్పుతున్నావు. నువ్వు నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను. నచ్చలో తెలిపి ఎలా తగలబడు. నాకెందుకు ఈ బొక్కలో పంచాయితీ? దీనికి జేసే జేసే రేయ్, ఎందుకు గేదెలా అరుస్తున్నావు ఆఫీస్లో? గేదెలు అరుస్తున్నానా? దీనికి నాకు పెళ్లి సెట్ అయింది, పీటల మీద నుంచి లేచిపోయిందని తెలుసు కదా, ఎందుకు జాయిన్ చేసుకున్నావు? నువ్వా వస్తావా రావా తెలియదు. మీ ఇంటికి వెళ్తానేమో మీ అమ్మగారు 4,000 అడుగుతానేమో మొహమ్మే తలుపేసేస్తున్నారు. దానికి తోడు కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, ఆ పిల్లని తీసుకున్నా. దీనిలో ఏం చూసి తీసుకున్నావే? వీళ్ళు చంపేయాలి. స్కిల్స్. స్కిల్సా? స్కిల్స్ ఎక్కడ ఇంటర్వ్యూ చేసావు? కాన్ఫరెన్స్ రూమ్లో. స్కిల్స్ ఆయన ఎదుర్కొన్న పంచాను నేను. అరగంట క్రితం జాయిన్ అయ్యావు. ఉండాలనుకుంటుంటే లేకపోతే వెళ్ళిపో. అయ్యి బాబోయ్, బావగారు సీరియస్ అయిపోతున్నారు. వాట్ ఈస్ దిస్ విరాజ్తా? చెప్పచ్చు కదా, ప్రతిసారి వెనకేసుకొస్తే ఇప్పుడు ఏంటి సైలెంట్గా ఉన్నావు? మనమేం మాట్లాడతాం చేసి, మనమేం మాట్లాడతాం? నువ్వెవరు? కంపెనీ సీఈఓ. ఆఫ్టర్ ఆల్ సీఈఓ, నేను ఆఫ్టర్ ఆల్ హెచ్ఆర్. సార్ రేంజ్ ఏంటి చేసి? సార్ రేంజ్కి వచ్చే అమ్మాయిలు ఎవరు? మనం మాట్లాడగలమా సార్తో? అసలు సార్ రేంజే వేరు.